మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్ మీ టేక్ ఇక్కడ మనం చూస్తే ఇది మన డేటా. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కస్టమర్ టేబుల్ ఉంది, ల్యాప్టాప్ టేబుల్ ఉంది, సేల్స్ టేబుల్ ఉంది, దాంతోపాటు స్టోర్స్ అంటే ఏంటి అంటే ఎన్ని సేల్స్ ఉన్నాయో వాటికి సంబంధించింది. దాంతోపాటు 30,000 రోస్ ఉండే రివ్యూస్ కూడా ఉంది. సో మనం 5 టేబుల్స్ చూడొచ్చు. ఇక్కడ టేబుల్స్ గురించి డీటెయిల్డ్ గా కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా ఇక్కడ టేబుల్ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ సింపుల్ గా టేబుల్ వ్యూలోకి వెళ్తే మనకి ప్రతి ఒక్క టేబుల్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. లెట్స్ టేక్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ, ఏజ్, ప్రొఫెషన్, ఇలా అన్ని ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్ టేబుల్లోకి వెళ్తే ఇది ల్యాప్టాప్ కు సంబంధించిన డీటెయిల్స్. సో ల్యాప్టాప్ ఐడి, బ్రాండ్, మోడల్, ర్యామ్, స్టోరేజ్, ప్రైజ్. నెక్స్ట్ రివ్యూకి వెళ్తే ఇక్కడ రివ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ సేల్స్ లోకి వెళ్తే సేల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్స్ లోకి వెళ్తే స్టోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అనమాట. సో రియల్ టైంలో అయినా మీకు డేటా ఇచ్చిన వెంటనే మిమ్మల్ని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పరు. సో దాని మీద ఒక రిక్వైర్మెంట్స్ ఇస్తారు. సో ఆ రిక్వైర్మెంట్స్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఎక్సెల్ చేసిన పర్సన్స్ అయితే రిక్వైర్మెంట్స్ గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో డైరెక్ట్ పవర్ బిఐకి వచ్చిన వాళ్ళకైతే రిక్వైర్మెంట్స్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఈ డేటా మీద మనం రిపోర్ట్ చేస్తాం కదా, ఆ రిపోర్ట్ లో ఏమేమి ఉండాలో క్లియర్ కట్ గా చెప్పేదాన్నే రిక్వైర్మెంట్స్ అంటాం. సో ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి. సో ఫస్ట్ మీరు చూడొచ్చు టైటిల్. సో ఈ ప్రాజెక్ట్ దేనికోసం చేస్తున్నాము అంటే సింపుల్ గా ల్యాప్టాప్స్ యొక్క సేల్స్ ని అనాలిసిస్ చేయడం కోసం చేస్తున్నాం. సో అందుకనే మన ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి ల్యాప్టాప్ సేల్స్ అనాలిసిస్ అని ఇస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ లో సపరేట్ గా కూడా మనం టైటిల్స్ తీసుకోవచ్చు. లైక్ ల్యాప్టాప్ సేల్స్ అనాలిసిస్ అని తీసుకోవచ్చు, లేదంటే మీరు కస్టమర్ బిహేవియర్ ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ డాష్బోర్డ్ అని కూడా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఎనీ నేమ్ ఇస్ కరెక్ట్. సో సింపుల్ గా ఈ రెండు వద్దు, ల్యాప్టాప్ సేల్స్ అనాలిసిస్ అని చెప్పి టైటిల్ ఇచ్చేయండి, మెయిన్ దానికి సరిపోద్ది. బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అంటే అసలు క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి. సో క్లయింట్ ఒక డేటాని మనకి ఇచ్చి మనకు ఒక వర్క్ ఇచ్చి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో చెప్పేదాన్ని సింపుల్ గా బిజినెస్ ఆబ్జెక్టివ్ అంటాం. సో అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే బిల్డ్ ఏ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్, అంటే బిల్డ్ ఏ ప్రొఫెషనల్ పవర్ బిఐ డాష్ బోర్డ్ టు హెల్ప్ మేనేజ్మెంట్ అనలైజ్. అంటే మనల్ని ఒక ప్రొఫెషనల్ గా ఒక పవర్ బిఐ డాష్ బోర్డ్ బిల్డ్ చేయమంటున్నాడు. ఎందుకోసం అంటే ఈ విషయాల్ని అనాలిసిస్ చేయడం కోసం. ఒకటి, ల్యాప్టాప్ సేల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే ల్యాప్టాప్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. రెండోది బ్రాండ్ పర్ఫార్మెన్స్ అంట, అంటే ఏ బ్రాండ్ మీద ఎంత పర్ఫార్మెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్స్ అంటే లెనోవో ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఏది ఎక్కువ సేల్స్ చేస్తుంది, ఏది ఎక్కువ అమౌంట్ జనరేట్ చేస్తుందో చూడటం అనమాట బ్రాండ్ పర్ఫార్మెన్స్. మూడోది కస్టమర్ పర్చేసింగ్ బిహేవియర్. సో కస్టమర్ ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైక్ 8 GB ర్యామ్ ఉండేదా, 16 ఉండేదా, 32 ఉండేదా, స్టోరేజ్ ఎక్కువ ఉండేదా, లేదా కాస్ట్ తక్కువ ఉండేదా, ఏంటి, దీని గురించి అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ కాన్ఫిగరేషన్ ట్రెండ్. సో ఒక ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు దాని కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి. సో లెట్స్ గో విత్ ల్యాప్టాప్స్. సో ఈ డేటాలోకి వస్తే మనకి ఇక్కడ దాని మోడల్, ర్యామ్, స్టోరేజ్ వీటన్నిటిని కలిపి కాన్ఫిగరేషన్ అనుకుందాం. సో ఇక్కడ 16, 512 ఇలా ఉంటాయి కదా, వీటిని రియల్ టైంలో ఏంటి అంటే కాన్ఫిగరేషన్ అంటే ఇంకా దాంట్లో వాడే ఫైర్ వాల్ కానీ, యాంటీవైరస్ కానీ, మొత్తం IPv5, 6 అన్ని డీటెయిల్డ్గా ఉంటాయి. ఏ జనరేషన్ అంతా కూడా మనకేంటి అంటే ఓన్లీ 2 or 3 కాలమ్స్ ఉంటాయి కాన్ఫిగరేషన్ కి సంబంధించి. నెక్స్ట్ మనకేముంటుందంటే స్టోర్ పర్ఫార్మెన్స్. సో ఏ స్టోర్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చెప్పడాన్ని స్టోర్ పర్ఫార్మెన్స్ అంటాం. సో ఇక్కడ స్టోర్స్ లోకి వెళ్తే మీరు క్లియర్ గా చూడొచ్చు స్టోర్ నేమ్స్ అని చెప్పి రకరకాలు ఉంటాయి. సో స్టోర్ 1, స్టోర్ 10 ఇలా రకరకాలుగా స్టోర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని స్టోర్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 500 స్టోర్స్ ఉన్నాయి. సో ఏ స్టోర్ ఎంత పర్ఫార్మ్ చేస్తుంది, ఏ స్టోర్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్ రివ్యూస్ అండ్ రేటింగ్. సో కస్టమర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, ఏంటి, దానికి సంబంధించిన విషయాలన్నీ చూడాలి. దాంతో పాటు రెవెన్యూ గ్రోత్ ఆపర్చునిటీస్, ఇది మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు నేను మంత్లీ 10 లక్షలు సేల్స్ చేసుకుంటున్నా, నేను 15 లక్షలు ఎలా చేసుకోవాలి, 13 లక్షలు ఎలా చేసుకోవాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్పేదాన్ని సింపుల్ గా ఏమంటాం అంటే రెవెన్యూ గ్రోత్ ఆపర్చునిటీస్ అంటాం. ఇది మన బిజినెస్ ఆబ్జెక్టివ్. సో మీరు ఏ పవర్ బిఐ ప్రాజెక్ట్ తీసుకున్నా ఈ బిజినెస్ ఆబ్జెక్టివ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే,
వన్స్ ఈ బిజినెస్ ఆబ్జెక్టివ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్